హాయ్ హలో గాయ్స్ నమస్తే అందరికీ. నేను మీ బీటీఆర్. వెల్కమ్ టు బీటీఆర్ ఫిల్మ్ లాబొరేటరీ. బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 91 అండ్ 92 అప్డేట్ చూద్దాం. ఇమ్మాన్యుయల్ తెలివితేటలు ప్రదర్శిస్తున్నాడని అందరికీ తెలుసు. హౌస్లో కంటెస్టెంట్స్కి తెలుసు, బయట ఆడియన్స్కి తెలుసు. మరి జడ్జికి తెలీదా? నాగ్ సార్కి తెలీదా? మన ఆడియన్స్ కంటే, హౌస్ కంటెస్టెంట్స్ కంటే కూడా చాలా రెట్లు తెలివైన వ్యక్తి నాగ్ సార్. ఆయన ఇండైరెక్ట్గా ఇమానియల్కి గట్టిగా గడ్డి పెట్టడం జరిగింది అనమాట. ఇమానియల్ ఇప్పటికైనా సరే మారితే బాగుంటది, లేకపోతే గనక కంటెస్టెంట్స్ దృష్టిలో ఆల్రెడీ చెడు అయిపోయాడు. నాగ్ సార్ దృష్టిలో ఆల్రెడీ తెలిసిపోయింది సేఫ్ గేమ్ ఆడుతున్నాడని. ఆడియన్స్ దృష్టిలో కూడా తెలిసిపోయింది సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, తెలివితేటలు ప్రదర్శిస్తున్నాడని. కానీ చెడు అయిపోకూడదు అంటే మరి బ్యాడ్ పేరు వచ్చేసింది అనుకో, దేనికి పనికి రాకుండా పోతాం. ఆ స్థాయికి వెళ్ళిపోకూడదు ఇమానియల్ ఎప్పటికీ కూడా. బిగ్ బాస్ ట్రయాంగిల్, స్క్వేర్, సర్కిల్ అని ఒక టాస్క్ అనేది ఇవ్వడం జరిగింది. అందులో ఒక్కొక్కరు అబ్బాబా మ్యాథ్స్ ప్రొఫెసర్స్ లాగా, జీనియస్ లాగా బిహేవ్ చేశారనమాట. ముఖ్యంగా భరణి గారికి ట్రయాంగిల్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. బిగ్ బాస్ ఏం చెప్పాడు? ఒక ట్రయాంగిల్, రెక్టాంగిల్, స్క్వేర్, సర్కిల్ ఇట్లా చెప్పాడు. భరణి గారు 4 సైడ్స్ ఉన్నాయి. ట్రయాంగిల్ జస్ట్ నార్మల్ గా షేప్ చేసేటప్పుడు ఎక్కడో దగ్గర ఒక బంప్ వచ్చింది. ఆ బంప్ వస్తే దాన్ని రెక్టాంగిల్ అనేస్తావా? బిగ్ బాస్ ట్రయాంగిల్ లో డిఫరెంట్ యాంగిల్స్ ఏమి ఇవ్వలేదు. ఇట్స్ లైక్ ఈక్వటోరియల్ ట్రయాంగిల్ అని డిఫరెంట్ షేప్స్ అయితే ఇవ్వలేదు. ఒక ట్రయాంగిల్ అని చెప్పాడు. సో ట్రయాంగిల్ కి 2 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. ఈ బేసిక్ కామన్ సెన్స్ కూడాను భరణి గారికి లేదు. ఇంకా భరణి గారికి సపోర్ట్ చేయాలి ఇదే చనువు అని చెప్పి తనుజ భరణి గారికి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది పని ఓకే. ఏదన్నా సరే నిజాయితీగా ఉండాలి కదా. తెలియనప్పుడు తెలియదు అని ఒప్పుకోవాలి. అనవసరంగా తెలుసు అని చెప్పి మధ్యలో దూరిపోయి పాపం భరణి గారికి ఏదో హెల్ప్ చేసేద్దామని చెప్పి తను పప్పులో కాలేసినట్టు అయిపోయింది అనమాట. అక్కడ ఆల్రెడీ సంజన గారు చాలా క్లియర్గా చెప్పారు, ట్రయాంగిల్ ప్రాపర్గా ఫిక్స్ చేసింది రీతు ఈజ్ ద టాస్క్ విన్నర్ అని చెప్పి. సంచాలక్ డెసిషన్ ఈజ్ ద ఫైనల్ కదా. అప్పుడన్నా సరే తనుజ ఆగాలి కదా, ఆగల. భరణి గారు ఆగల. ఊరకనే దేనికో తెలియదు వాయిస్ రైజ్ చేసి గొడవలు పెంచుకోవడం. రీతు అండ్ సంజన గారు ఎలిమినేషన్ లిస్ట్లో ఉన్నారనమాట ఈ వీక్. ఎందుకంటే టికెట్ ఫినాలే అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ వీక్ కాబట్టి ఇంకా అందరినీ ఎలిమినేట్ చేసుకుంటూ రావాలి. టాప్ 5 ఉంచాలి కాబట్టి ఎలిమినేట్ చేసుకుంటూ వస్తున్నారు. రీతు అండ్ సంజన లిస్ట్లో ఉన్నారు. అప్పుడు వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు ఇమాన్యుయల్ అండ్ డెమాన్ ఫేస్లు అయితే క్లోజ్ షాట్లు వేయడం జరిగింది. డెమాన్కి ఆల్రెడీ ఒక క్లారిటీ ఉన్నట్టుంది రీతు ఎలిమినేట్ అయిపోద్దని. డెమాన్ కళ్ళల్లో నీళ్లు ఏడవడం ఒకటే లేట్ అనమాట. ఏడుపు కూడా వచ్చేసింది అనుకో రీతు ఎలిమినేట్ అయినప్పుడు ఆబ్వియస్లీ. బట్ ఇమాన్యుయల్ మాత్రం లైట్ గా ఉన్నాడు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఒక కంటెస్టెంటే కదా సంజన గారు, అంతకు మించి ఇంకేం కాదు కదా. లాస్ట్కి ఏదో యాక్టింగ్ చేస్తూ ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేశాడు. బట్ ఓకే, రీతు ఫైనల్గా ఎలిమినేట్ అయిపోయింది. ఎలిమినేట్ అయిపోతూ కూడా రీతు స్టేజ్ మీదకి వచ్చి డెమాన్ని టాప్ ప్లేస్లో పెట్టింది, ఫస్ట్లో పెట్టింది. అది సపోర్ట్ చేసే విధానం. ఎలాంటి పరిస్థితుల్లో కూడాను నేనున్నాను అని చెప్పి రీతు డెమాన్కి హామీ ఇవ్వడం, నిన్ను ఏ పరిస్థితుల్లో కూడా నేను టాప్ లిస్ట్లోనే చూడాలని చెప్పడం అని ఆలోచించడం నిజంగా గొప్ప విషయం కదా. డెమాన్ చేసుకున్న అదృష్టం అది, రీతు లాంటి వాళ్ళు దొరకడం ఫ్రెండ్గా. బట్ బయటకు వచ్చాక డెమాన్ ఎలా బిహేవ్ చేస్తాడు, రీతు ఎలా బిహేవ్ చేస్తుంది అన్నది చూడాలి మనం. సో ఇది గాయస్, చూసారు కదా. ఇంకొన్ని రోజులే ఉన్నాయి, కప్పు ఎవరు కొడతారో చూసేద్దాం. ఏంటి, నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. నా క్యాలిక్యులేషన్ కరెక్ట్ అయితే కనుక కళ్యాణ్ కప్పు కొడతాడు, భరణి గారు అట్లీస్ట్ టాప్ 5లో ఉంటారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. నేను మీ బీటీఆర్ సైనింగ్ ఆఫ్.